మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఔషాపూర్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శాఖ తమ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన మరియు లోన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓ స్వరూప్ కుమార్ షహా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఖాతాదారుల నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ హర్షశ్రీ మరియు లోన్ ఆఫీసర్ బూక్యా శివ చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అందించే రుణ సదుపాయాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, డ్వాక్రా మరియు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాల గురించి ఖాతాదారులకు వివరించారు. ఈ కార్యక్రమానికి జోనల్ మేనేజర్ వినయ్ కందల్వాల్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ పాండ్యాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాల మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు, ముద్ర లోన్ లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ తీసుకునే బాధ్యత కూడా అందరం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదన్నా సంభవించినా కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఈ అమౌంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడాలా. I'm working as a branch teacher. I just recently joined the school, sir. And I found that there is no any branch, one of your opened at KPHP college, sir. And we have a lot of many staff who had opened account from Punjab and Sindh Bank from our school departments. And not only our school, there are many branches running by Geetanjali. And I would like to have some good schemes for teachers also, sir. So this is my only request from you. నేను కూడా మనం కూడా ఒకటి దిగుదాం. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫైనాన్స్ మినిస్టర్ మెరక్ एक निकाल దాన్ని కూడా ఉపయోగించుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ పథకం ఉన్నా కూడా మీకు బ్యాంక్ వాళ్ళు వివరంగా వివరిస్తారు. ఇవన్నీ మీరు తెలుసుకొని ముందడుగేసి ఎన్రోల్ చేసుకొని దయచేసి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినటువంటి సలహాలు సూచనలు తప్పక పాటిస్తాము. దయచేసి మహిళా గ్రూపులందరూ బ్యాంక్కి రావాల్సిందిగా కోరుచున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మీరు గ్రూప్గా తీసుకొని అప్లికేషన్ ఇవ్వండి. సో ఈరోజు పంజాబ్ ఉద్దేశించి ఏదైతే మన బ్రాంచ్లో అయితే లోన్స్ విషయంలో మనకి కన్స్ట్రక్షన్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ లోన్ అండ్ ఓపెన్ లోన్స్ ఇవన్నిటికీ మన బ్యాంకు we are now trying to do well for them. That's why I've come here, and we'll try to bring more branches in Telangana state so that we can give more service. We are not present too much, but what I hear from all of you about what the service they give, I'm very excited. There's a lot of potential here, so I'll try to get some support, a lot of support. And I will record your support and blessings, so my team gets supported. మన సర్వీసెస్ ఎక్స్టెండ్ కాబోతున్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాకి ఎక్స్టెండ్ కాబోతుంది. కొన్ని జిల్లాల్లో 2-3 బ్రాంచ్లుగా విభజిస్తున్నాము. 1908లో అవిభక్త పాకిస్తాన్తో కలిసి మన బ్రాంచ్ ఓపెన్ చేశాము. 1947లో మన బ్రాంచెస్ విడిపోయాక కూడా ఈరోజు 1600+ బ్రాంచెస్ తోటి మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మా ఎండీ గారి చొరవతోటి 200+ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి నిర్ణయించినాం. ఈ సంవత్సరం మన విజయవాడ జోన్ కిందనే దగ్గర 35 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. ఇది చాలా పెద్ద విషయం. ఒక జోన్లో కింద ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయడం మొదటిసారి ఇది. అండ్ ఈ చొరవ కోసం థ్యాంక్ యూ శ్రీ వినయ్ కండెల్వాల్ సార్ ఫర్ యువర్ keen interest in opening the branches of our zone. Thank you so much, sir. ఎంత దూకుడుగా ఉన్నారంటే
వేరే సంవత్సరాలు అన్ని బ్రాంచ్లు లేకపోయినా కనబడ్డ ప్రతి ప్లేస్లో ఏ ప్లేస్ సజెస్ట్ చేస్తే ఆ ప్లేస్లో ఈవెన్ మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏ ప్లేస్ అని సజెస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేస్తాం. పొటెన్షియాలిటీ ఉందని చూపించండి, మేము ఓపెన్ చేస్తాం. సార్ గారు చెప్పారు ఇప్పుడు సుధాకర్ సార్, వారికి అనుగుణంగా ఒక బీసీ పాయింట్ ఓపెన్ చేయబోతున్నాం. మీరు ఎక్కడ సజెస్ట్ చేయండి, మేము ఓపెన్ చేస్తాం. బ్యాంక్ చాలా దూకుడుగా ఉంది, దాంట్లో మీ సహకారం చాలా కావాల్సి ఉంటుంది. మీ సహకారం లేనిది ఏదీ నడవదు మాకు. మీ అందరికీ మేము ఎల్లవెల్లలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. మెంబర్స్కి ఇచ్చే లోన్స్ ఒకటి మేము ఫేస్ చేస్తున్నాము. అది మేము రీపేమెంట్ కోసం SBI వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఫెసిలిటీస్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసిన ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ ఈజ్ అది, దానివల్ల అదొక్కటి మీ వల్ల అయితే సార్ వాళ్ళతో మాట్లాడి ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ విమెన్స్, గ్రూప్స్ లోన్ తీసుకున్నప్పుడు రీపేమెంట్ కోసం కంపల్సరీ గట్కేసరే వెళ్ళాలి. అదొకటి ఇబ్బంది ఉంది. వివోస్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అందరు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసి చెప్తే మన వాళ్ళ అయితే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలు అన్నీ కూడా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన తప్పకుండా అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. ఏదో చెప్తారు వెళ్తారు, సరేలే చూద్దాం అనుకోకండి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో ఎవరం ఎప్పుడు ఏమవుతున్నామో తెలియదు. హఠాత్తుగా హార్ట్ అటాక్స్ వచ్చి మరణించడం, యాక్సిడెంట్లై చనిపోవడం, అసలు ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియకుండా మరణిస్తున్నారు. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ద్వారా కేవలం మనకి ఇయర్లీ హార్డ్లీ 400 రూపాయలు కట్ అవుతాయి, లేదా 2000 రూపాయలు. 2-3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్ అదే కట్ అయిపోతుంది. దాంట్లో మనం ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మనం ప్రమాదవశాత్తు మరణించినప్పుడు మన కుటుంబ సభ్యులకి ఒక అమౌంట్ వస్తుందన్నమాట. ఇది అందరూ దయచేసి ఉపయోగించుకోండి. ఇది ఇంతకుముందుకు నా చేతుల మీదుగా నేను ఒక కుటుంబానికి చెక్ ఇచ్చాను. దయచేసి ప్రధాన మంత్రి జన్ధన్ యోజన అందరూ ఈరోజు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ స్కీమ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మహిళలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన కూడా ఎన్రోల్ చేసుకోవాలి. ఫైనాన్స్ అనేది మనకి ఈరోజు పైసలు ఉంటే సరిపోతుంది, నా జీవితం అయిపోతుంది అన్నది కాదు. ఎల్లకాలం మనం బతుకున్న రోజులు మనకు డబ్బులు అవసరం ఉంటాయి. అది ఉన్నప్పుడు ఏ విధంగా ఖర్చు పెడతాం, వదిలేస్తాం, తర్వాత వాళ్ళ చదువుల కోసం అన్నిటికీ మనకు కావాలి. అలాంటి వాటికి ఉపయోగపడే పథకాలే ఇవన్నీ. మనకి సుకన్య సమృద్ధి యోజన కూడా పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ ఎడ్యుకేషన్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కంపల్సరీ ఎన్రోల్ చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు మరీ చెప్తున్నారు. దయచేసి ఈ పథకాలన్నీ చూసి అందరూ ఎన్రోల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ద్వారా ఈ రోజు అయితే ఎన్రోలింగ్కి ప్లీజ్ మ్యామ్ ఐ రిక్వెస్ట్. ఇది స్పెషల్ క్యాంపెయిన్గా మేము ఎన్రోల్ చేసాం ఔషపూర్లో కూడా, అయినా కూడా ఇంకా కొంతమంది ఎన్రోల్ చేసుకోకుండా ఉన్నారు. దీన్ని ఎన్రోల్ చేసుకొని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది మ్యాండేటరీ.